ఎక్కడ చూసినా మూడవ ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 750 స్థావరాల్లో ఉన్న ఆర్మీ జనరల్, ముఖ్యమైన ఆర్మీ జనరల్తో అది పెంటగాన్లో మీటింగ్ పెట్టి మూడవ ప్రపంచ యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. ఇటు రష్యా నాటో దేశాలపై వాటిని ప్రొవోక్ చేస్తూ యుద్ధానికి పురుగొల్పుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు. ఇటు చైనా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో, అది ఇండో పసిఫిక్ మహాసముద్రంలో అది ఏం చేస్తుంది, తైవాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఇక్కడ కూడా యుద్ధ వాతావరణం. నార్త్ కొరియా, ఇరాన్ ఇలాంటి రగులుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మూడవ ప్రపంచ యుద్ధం అనేది ఒక అనివార్యమైన విషయం. మ్యాక్సిమం ఇది జరుగుతుంది అనేది ప్రపంచంలో ప్రతి దేశం ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మూడవ ప్రపంచ యుద్ధం వస్తే భారత యుద్ధ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అవగాహన ఉండదండి. కానీ ఇక్కడ మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఎటువంటి యుద్ధ వ్యూహం ఉండాలో భారతదేశం ఆల్రెడీ నిశ్చయించుకుని పెట్టుకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధం అనేది అనివార్యం. ఇంకా ఇట్ ఈజ్ ఎన్ ఇన్నోవేటబుల్ ఇష్యూ. ఈ వార్ వస్తుంది. ఎందుకంటే మన దగ్గరే చైనా ఉంది. అది ఇండియా అనేది చైనాని మించిపోతుందని చైనాకు ఒక భయం. అక్కడి నుంచి కానీ ఇటు పాకిస్తాన్ అణ్వస్త్రాలతో అది రెడీగా ఉంది. ఇవన్నీ ఇటు అమెరికాతో, ఇటు ఎవరో ఒకళ్ళతో కొలు ఉంటాయి. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మనల్ని కంపల్సరీ లాగేస్తారు, యుద్ధంలోకి డ్రాగాన్ చేస్తారు. అప్పుడు స్వతంత్రం లేకపోయినా మొదటి ప్రపంచ యుద్ధాల్లో బ్రిటన్ మనల్ని వాడుకుంది. మన సైనికులు ఎంతోమంది చనిపోవడం జరిగింది. సో అప్పుడు స్వతంత్రం లేనప్పుడే భారతదేశాన్ని డ్రాగాన్ చేశారు. ఇప్పుడు ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదుగుతుంది. ఇలాంటి దేశం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మూడవ ప్రపంచ యుద్ధం జరగదు. మనల్ని లాగుతారా, అవసరమైతే ప్రొవోక్ చేసి మన మీద అటాక్ చేస్తే మన రక్షణకి, మన సార్వభౌమత్వానికి ప్రాబ్లం వస్తే మనం కూడా యుద్ధంలోకి వెళ్ళవలసిన పరిస్థితి. మరి భారత మూడవ ప్రపంచ యుద్ధం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎలా తయారైంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. మనం ఏంటంటే యుద్ధ నిపుణులు ఆల్రెడీ థింక్ ట్యాంక్ ఆల్రెడీ తయారు చేసుకుంటారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా యుద్ధ వాతావరణం ఎలా ఉందో అవగాహన ఉంది. కాబట్టి ఎలా ఉండబోతుంది అంటే భారత ఆర్మీ, ఇండియన్ ఆర్మీ థింక్ ట్యాంకర్స్, గవర్నమెంట్ ఒక యుద్ధ వ్యూహంతోనే ఉంది. నా అభిప్రాయం ప్రకారం యుద్ధ వ్యూహం ఎలా ఉండబోతుందంటే భారతదేశానికి ఒక అద్భుతమైన ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాల్లో అమెరికా ఏం చేసిందంటే యుద్ధం జరిగే మొదటి దశలో యుద్ధంలోకి రాలేదు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధంలో 1945లో యుద్ధం ముగిస్తే 39లో మొదలయ్యి 1939 నుంచి 43 వరకు అది యుద్ధంలోకి రాలేదు మొదటి 3 సంవత్సరాలు. తర్వాత లాస్ట్ 2 సంవత్సరాలు, సంవత్సరంన్నరలోనే అది యుద్ధానికి వచ్చింది. అప్పటికి చాలా దేశాలు ఎవరు ఓటమో ఎవరు గెలుపు నిశ్చయించబడిన దశలో అది వచ్చి గెలిసే యూరోపియన్ కంట్రీస్ వైపు ఉండి ఇటు జర్మనీ ఈ దేశాన్ని ఓడించి విన్నర్గా ఉండి తన యొక్క శక్తిని డబుల్ చేసేసుకుంది మార్షల్ ప్లాన్ ద్వారా. ఇప్పుడు ఇండియా దగ్గరికి వద్దాం. ఈరోజు ఇండియా యుద్ధ వ్యూహం ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అంటే ఒక్కటేనండి, 2 ప్రధానమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. 2 ప్రిన్సిపల్స్ మీద యుద్ధం ఉండబోతుందన్నమాట ఇండియా వ్యూహం. ఏ విధంగా అంటే ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగేది ఇటు యుఎస్, నాటో ఒక పక్కన ఉంటే రెండవ పక్కన ఉండేది చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, పాకిస్తాన్ లాంటి దేశాలు ఉండబోతున్నాయి. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు అమెరికా తరపున పోరాడదు. ఎందుకంటే ఇటు చైనా ఇటువైపే ఉంటుంది, అది ఉండే అవకాశాలు, ఎందుకంటే అది నిలబడడం కుదరదు కాబట్టి. అంటే చైనా ఎక్కడుంటే పాకిస్తాన్, అంటే చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, రష్యా ఒక పక్కన ఉండబోతున్నాయి. ఇటువైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాటో దేశాలు ఉండబోతున్నాయి. ఇది మూడవ ప్రపంచ యుద్ధంలో 2 గ్రూపులు ఉండబోతున్నాయి. మరి ఇక్కడ ఇండియా అనేది ఎలా ఉండాలి అంటే ఇండియా తటస్థతని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. మరి తటస్థత మెయింటైన్ చేస్తుందంటే మనకు ఒక అవకాశం ఉంది. అదేంటంటే ఇటు రష్యాతో స్నేహం ఎక్కువ ఉండడం వల్ల ఇటు రష్యా, చైనాల మధ్య బ్యాలెన్స్ అనేది ఇండియా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మనం న్యూట్రల్గా ఉంటాం. అంటే మేము అమెరికాకి సపోర్ట్ చేయం, అలా అని మీకు సపోర్ట్ చేయం, మమ్మల్ని న్యూట్రల్గా ఉండమంటే అది ఒప్పుకుంటుంది. ఇప్పుడు దాకా ఫారిన్ పాలసీ అలాగే ఉంటుంది కాబట్టి అది ఒకటి. 2, ఇటు అమెరికా నాటో దేశాలకి ఏం చెప్తుంది, మా పక్కన రష్యా, చైనాలు ఉన్నాయి, చాలా తటస్థంగా మేము ఉండకపోతే మేము నైబరింగ్ కంట్రీ, మేము ఎక్కువ తీవ్రమైన దాడిని ఎదుర్కోబోతున్నాం, కాబట్టి మమ్మల్ని న్యూట్రల్గా ఉంచు, మా పవర్ని బట్టికెళ్ళి చైనా, రష్యాలకి మేము ఇవ్వం, అలా అని మీకు ఇవ్వం అనేది ఇటు యుఎస్ క్యాంప్ని, ఇటు రష్యా, చైనాల క్యాంప్ని మనం న్యూట్రల్, వాళ్ళని కన్విన్స్ చేసి మనం న్యూట్రల్గా బిహేవ్ చేయొచ్చు. అట్లీస్ట్ ఈ మూడో ప్రపంచ యుద్ధం మొదలైన కొన్ని సంవత్సరాల పాటు. ఇప్పుడు పాకిస్తాన్ మనం ప్రొవోక్ చేయడానికి రాదు, ఎందుకంటే అక్కడ రష్యా అనేది చాలా ప్రధానమవుద్ది చైనా కూటమిలో.
కాబట్టి రష్యా ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి చైనా ద్వారా కూడా ఇటు చైనా ఇటు పాకిస్తాన్ మన మీద అటాక్ చేయవు కాబట్టి న్యూట్రల్ రోల్ ప్లే చేయొచ్చు. ఆ రెండు క్యాంపులు కొట్టుకుంటుంటే మన యుద్ధంలో మొదటి దశలో అసలు ఉండము, న్యూట్రల్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇక రెండోది ఏంటంటే ఒకవేళ యుద్ధం తీవ్ర దశలోకి వెళ్ళిన తర్వాత మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలాగా ఎవరో ఒకళ్ళు ప్రొవోక్ చేస్తారు. పాకిస్తాన్ చైనాలు అనుకుంటారు ఇది యుద్ధంలో రాకపోతే ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఏదో లాగేద్దాం అనుకుంటారు. కానీ ఇండియా అనేది చాలా సూపర్ పవర్ అండి. ఇప్పటికే ఎన్నో 180 అణ్వాయుధాలు కలిగి ఉన్న ఇంకా మనం పెంచుకుంటాం. ఒక సూపర్ పవర్ ఇండియా నేవీ, అది వరల్డ్లో 4th లార్జెస్ట్ ఆర్మీకి మనం కలిగి ఉన్నాం. ఇంటర్నేషనల్ గ్లోబల్ పవర్ ఇండెక్స్ ప్రకారం కూడా మనం 4th లార్జెస్ట్ ఆర్మీ. అంటే మన భారతదేశం మీద ఎవడైనా వస్తే వాళ్ళ నుంచి రక్షించుకునే శక్తి మన దగ్గర ఉంది. ఫుల్లీ మనం నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఏ దేశం కూడా ఈజీగా ఇండియా మీదకి రాదు. ఇటు అమెరికా లాగేద్దామంటే అమెరికా మన మీద అమెరికా క్యాంప్ వచ్చి అటాక్ చేసింది అనుకోండి, మనం రష్యా చైనా వైపుకి వెళ్తే వీళ్ళకి బెనిఫిట్. కాబట్టి యుఎస్ దూరంగా ఉంటుంది. ఇక రెండోది ఇటు చైనా పాకిస్తాన్ అటాక్ చేసినట్టు మనం అమెరికా వైపు వెళ్ళిపోతాం. అమెరికా వైపు వెళ్ళామనుకోండి చైనా దెబ్బ కొడిపోద్ది, అమెరికాతో పోరాడలేదు. ఎందుకంటే మనం కాబట్టి ఇండియాని ఎవరూ కెలకరు. కాబట్టి మన పవర్ను చూపిస్తూ ఎవరిని రానివ్వు, మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటాం, మనం రక్షించుకుంటాం. ఇది ఒకటి. ఇందాక ఫస్ట్ చెప్పినట్టు న్యూట్రల్గా ఉంటాం. సో మొదటి దశలో మనం 3వ ప్రపంచ యుద్ధంలోకి రాము. ఇది మన యొక్క వ్యూహం. 3వ ప్రపంచ యుద్ధం వస్తే శక్తివంతంగా ఉంటాం, ఎవరి దగ్గరికి వెళ్ళాం, న్యూట్రల్గా ఉంటాం, అందరితో డిఫెన్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం, దౌత్యపరంగా ఉంటాం. ఇప్పుడు ఇండియా మల్టీ అలైన్మెంట్ లేకపోతే నెహ్రూ టైంలో నాన్ అలైన్డ్ అలీన ఉద్యమం అనేది, ఇప్పుడు మోడీ టైంలో మల్టీ అలైన్మెంట్, అందరితోనూ స్నేహం కలిగి ఉంటాం. దీన్ని కంటిన్యూ చేస్తాం వార్ వచ్చిన. ఇది ఇండియా యొక్క వ్యూహం. మరి ఇప్పుడు కానీ లాస్ట్ దశలో మాత్రం యుద్ధంలో ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా ఉండలేదు. మరి ఇండియా సూపర్ పవర్ కాబట్టి ఇది తప్పనిసరిగా ఉండాలి కదా. మరి ఇలాంటి టైంలో ఏంటంటే ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల యుద్ధం తర్వాత ఎవడు విన్నరో ఎవడు ఓటమిని ఎదుర్కొంటున్నారో ఈజీగా తెలిసిపోద్దండి, 2వ ప్రపంచ యుద్ధం లాగా. అప్పుడు మనం ఏ దేశం సపోర్ట్ ఎవరు విన్నర్ ఉంటే వాడికి సపోర్ట్ చేసుకోవచ్చు. ఇదేమీ అధర్మం ఏం కాదు, ధర్మమే. కాబట్టి మనం వాళ్ళ తరపున సపోర్ట్ చేస్తాం, లేకపోతే అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఒక పక్షం వైపు లైట్గా సపోర్ట్ చేస్తాం అంతే. అప్పుడు ఫైనల్గా యుద్ధం ఒకరికొకరు కొట్టుకుని, ఎందుకంటే అణుయుద్ధాలు జరిగితే చాలా తీవ్రమైన యుద్ధం ఉంటుంది. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధంలో ఇప్పుడు ప్రస్తుత అన్ని ఆయుధాలు ఉపయోగించబడతాయి అన్నమాట. చాలా డిస్ట్రక్షన్ ఉంటుంది. మన ప్రజలు మనం రక్షించుకోవాలి, ఇది కూడా మనం చెప్పవచ్చు వాళ్ళందరికీ. సో ఇలాంటి సందర్భంలో ఫైనల్గా ఎవరు ఉంటారో వాళ్ళ తరపున కాస్త మాట సాయం ఏదో చేసి యుద్ధంలో ఉంటాం అన్నమాట. కాబట్టి ఇటు క్యాంపు ఒకరికొకరు కొట్టుకుని డిస్ట్రాయ్ అవుతే, చాలా బక్కచిక్కిపోతే, ఇండియా అనేది ఎక్కువ కాలం న్యూట్రల్ మెయింటైన్ చేయగలిగితే, పూర్తికాలం ఉండకపోయినా శక్తిని అలాగే కాపాడుకుంటే యుద్ధం ఎండ్ అయిన తర్వాత ఇట్ విల్ బి ద సూపర్ పవర్. ఇదే అమెరికా చేసింది 2వ ప్రపంచ యుద్ధంలో. అందుకని లాస్ట్గా సూపర్ పవర్గా మిగిలిపోయింది. మిగిలిన వాళ్ళు కొట్టుకుంటే మార్షల్ ప్లాన్ అని వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసి ఇంకా సూపర్ పవర్ అయిపోయింది అమెరికా అనమాట. ఇప్పుడు ఇండియా కూడా ఆ విధంగా వాళ్ళిద్దరూ కొట్టుకుంటే వాళ్ళ క్యాంపులు, ఎందుకంటే వాళ్ళ కర్మ, వాళ్ళు కొట్టుకుంటారు యుద్ధం కావాలని. మనకు యుద్ధం కావాలని మనం కోరుకోవడంలే. కాబట్టి మనం న్యూట్రల్ రోల్ ప్లే చేస్తే అద్భుతంగా మన శక్తిని కాపాడుకుంటే ప్రపంచంలో ఇటు చైనా, ఇటు రష్యా, ఇటు అమెరికా తన పవర్ పోగొట్టుకుంటే మన శక్తి ప్రపంచంలో ఒక అద్భుతమైన శక్తి. 20% పాపులేషన్తో, కార్మిక జనాభాతో, ఎన్నో రీసోర్సెస్తో ప్రపంచాన్ని ఏలే ఒక అవకాశం మన దగ్గరకు వస్తుంది. అప్పుడు శాంతి చెప్తే వాళ్ళు వింటారు. ఒకరికొకరు కొట్టుకునేటప్పుడు వినరు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరు వినరు. శాంతి అంటే కొట్టుకున్నాక ఇద్దరు బక్క చిక్కిపోయిన తర్వాత మన మాట అంటే వింటారు. అప్పుడు భారత శాంతి మంత్రం వాళ్ళు వింటారు. మన విశ్వగురు స్థానాన్ని నిలబెట్టుకుని ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం అంతమయ్యాక ఇండియా ఒక్కటే సూపర్ పవర్గా మిగిలిద్ది. అప్పుడు ఆయుధాలు లేని ఒక అద్భుతమైన శాంతియుత ప్రపంచ శాంతిని మనం పాటుపడవచ్చు అనమాట. ఇది భారత యుద్ధ వ్యూహం. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఒక వ్యూహం, దానికి అనుకూలంగానే ఇండియన్ ఫారిన్ పాలసీ. ఇటు రష్యా చైనాలతోనూ స్నేహంగా ఉంటుంది, ఇటు అమెరికా నాటో దేశాలతోనూ స్నేహంగా ఉంటుంది. ఇటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో బ్రిక్స్లోనూ ఉంటాం, అటు G7 మీటింగ్కి వెళ్తాం, క్వాడ్లోనూ ఉంటాం. చూసారా, ఆల్రెడీ నేను చెప్పిన యుద్ధ వ్యూహాన్ని దానికి అనుకూలంగానే ఇండియా దౌత్య విధానాన్ని అమలు జరుపుకుంటుంది. ఇటు రష్యా చైనాలు పెట్టే ప్రలోభాలకు లొంగదు, ఇటు US ప్రెజర్స్కి లొంగదు. జాగ్రత్తగా యుద్ధ వ్యూహాన్ని అమలు జరుపుకుంటూనే ఉంటుంది. ఈ విజన్తోనే ఇండియా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు.